Students, good morning to everyone. In this class, we are going to discuss about one of the important topic in solutions chapter second year is colligative property. Okay, so here normally colligative lo co means together, ligative means bind together or together bind. Properties are nothing but colligative property. Okay, so ఏంటి సార్ ఇవి colligative properties ఎలా డెఫినేషన్ ఏమి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి, టైప్స్ ఏమైనా ఉన్నాయా అని చదువుకోవడానికి ఫర్ అండర్స్టాండింగ్ I am drawing here a simple diagram. Let us consider this a beaker. In this beaker, we are taking a pure solvent. So solvent is nothing but which is present in more quantity, or common example for pure solvent is always water. Here the solvent is volatile. What is meant by volatile? ఈ సాల్వెంట్ అలా ఓపెన్ చేసి వదిలేసామనుకోండి, ఇది వేపర్గా మారిపోతూ ఉంటాయి. లైక్ పెట్రోల్ చూస్తుంటాం కదా, బైక్లో కానీ కార్లో కానీ పట్టించుకుంటా ఉన్నప్పుడు పెట్రోల్ అనేది వేపర్గా మారుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ వేపర్గా మారి ఏదాన్నైనా మనము వోలటైల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు వోల్టైల్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ప్రెషర్ నార్మల్గా వేపర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి, ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి వేపర్ ప్రెషర్ ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే టు దిస్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈస్ యాడెడ్. నౌ వాట్ ఈస్ మై నాన్ వోలటైల్? వేపర్గా మారని ఏదో ఒక సబ్స్టెన్స్ కలుపుతున్నా. ఓకేనా? సో ఎప్పుడైతే కలుపుతామో, when solute and solvent mixed together, we will get here solution. The solution vapor pressure is low compared to the vapor pressure of the pure solvent. అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఒకటే ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం నాన్ వోలటైల్ సొల్యూట్ మిక్స్ చేస్తామో, ఆ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. దానికి కారణమేమి? బికాస్ ఆఫ్ యాడింగ్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్. ఓకే, సో కాన్సెప్ట్ ఈస్ హియర్. when a non volatile solute is added to the volatile pure solvent, its vapor pressure normally decreases. అంటే ఇక్కడ డిక్రీజ్ అవ్వడానికి కారణం ఏమి? నాన్ వోలటైల్ సొల్యూట్ కలపడం వల్లే కదా. ఎందుకు సార్ వేపర్ ప్రెషర్ తగ్గుతుంది అంటే మళ్ళీ చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఇది వేపర్గా మారేది ఉంది. ఈ వేపర్గా మారుతున్న దాంట్లోకి వేపర్గా మారని నువ్వు ఒక సొల్యూట్ కలుపుతున్నావు. ఎప్పుడైతే వేపర్గా మారని ఒక నాన్ వోలటైల్ సొల్యూట్ మిక్స్ చేస్తావో, ఇట్ బైండ్ విత్ ది ప్యూర్ సాల్వెంట్. when it bind with the pure solvent, దీని volatile nature decrease అవుతుంది. when the volatile nature decreases, the vapor pressure gradually decreases. ఓకే, అర్థమైందా? అంటే ఇక్కడ నాన్ వోల్టైల్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? దేనివల్ల? ఈ నాన్ వోల్టైల్ సొల్యూట్ వల్లే కదా. ఈ ప్రాపర్టీస్ ఏమంటామంటే colligative property. So colligative properties means the properties of the solution where vapor pressure is decreases because of non-volatile solute is added. Those properties are called as a colligative property. There are many properties are there colligative property. అవి ఏవేంటే, ఫస్ట్ వన్ RLVP, relative lowering of vapor pressure అని పిలుస్తాం. సెకండ్ వన్ elevation in boiling point. Third one is
a depression in freezing point. Fourth one is osmotic pressure. Osmotic pressure. All these are properties. In all these, there is a decrease in the vapor pressure of the solution. All these properties are related to the colligative properties. Okay. So in this class, we discuss about one by one all the colligative property. So the one main point you have, what you have to remember in this concept here. So ఇక్కడ నువ్వు ఎంత సొల్యూట్ కలిపితే అంత వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్. అంటే నువ్వు శాండ్ కలుపుతున్నావా, సుక్రోజ్ కలుపుతున్నావా, లేదా స్టోన్స్ వేస్తున్నావా, లేదా ఏదైనా వెజిటేబుల్స్ వేస్తున్నావా అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ఇక్కడ నువ్వు ఎంత కలుపుతున్నావు అంటే it depends upon the vapor pressure is depends upon number of solute particles. When the number of solute particles are increases, the binding will be more. When the binding will be more, the vapor pressure of the solution will be decreases. So the main point, key point you have to remember is the vapor pressure of the solution depends upon the number of the solute particles, not the nature. నువ్వు ఎన్ని కలుపుతున్నావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ అది ఏమి దాని నేచర్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా? సరే, నౌ ఐఎమ్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ colligative ప్రాపర్టీ ఈస్ RLVP. I can write here relative. RLVP means relative lowering of vapor pressure. In shortcut, we can write RLVP. In the examination also, they may ask in the form of RLVP. Okay. So same thing for understanding, to convey in detail, I am using again same this diagram for explaining. Pure solvent, to this I am adding non-volatile solute. Normally pure solvent have vapor pressure is more. For your representation I am writing here P01. Not indicates vapor pressure of the pure solvent. Okay. So for the solution, I am using P1. P1 is the vapor pressure of the solution. P01 is the vapor pressure of the pure solvent. Okay. So the relation between a scientist called as Rawls, in previous topics, he already gave an mathematical relation or quantitative relation between vapor pressure of solution and vapor pressure of the pure solvent, and also mole fraction of the solvent. Mole fraction of the solvent. So what is the relation according to Rawls law means? We can write vapor pressure of solution is equal to vapor pressure of the pure solvent into mole fraction of the solution. Mole fraction of the solvent. Mole fraction of the solvent. So here relative lowering. Lowering అనేది ఇక్కడ ఏమవుతుంది? When non-volatile solute is added, the vapor pressure is gradually decreases. There is a lowering of the vapor pressure. Lowering of vapor pressure, we can write here delta P1. Delta is the symbol for change in pressure. ఎంత చేంజ్ అవుతుంది? డిక్రీజ్. లోవరింగ్ అంటే తగ్గడం. తగ్గడం అంటే ఎక్కువ చూపించాలి కదా. ఎక్కువ దేనికి ఉంది? వేపర్ ప్రెజర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. సో ఐ కెన్ రైట్ హియర్ P01 minus P1. Okay, P01 minus P1. That is equal to P01 x1. P01 x1. So I can write here P01 minus P1 is equal to lowering of vapor pressure, or I can write here P0 minus P1, where P1, what is the P1 here? P1 is equal to P01 x1. Okay, so in the place of P1 I am writing here delta P1 is equal to P01 minus P1 is nothing but P01 x1. Here the both are common. I can write here delta P1 is equal to, common తీసేవి, P01 is equal to 1 minus x1. Okay. So ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ తెలుసుంటుంది, the mole fraction of all components, sum of mole fraction x1 plus x2, we can write here unity.
ఇక్కడ x1 ఉంది, x1 రావాలంటే ఏం రాయొచ్చు, 1 మైనస్ x2 రాయొచ్చా? అంటే in the place of x1 what we can write here, 1 minus x2. So 1 minus 1 will be cancelled, minus into minus plus, so what will get here, delta p1 is equal to p01 into x2, p01 into x2. So when we this concept, when we p01 come here, the equation we can write delta p1 by p01 is equal to x2. Okay, so here what is the meaning of delta p1 here, lowering of the vapor pressure, lowering of the vapor pressure. Put delta p1 in the place here, what will get equation, p01 minus p1 by p01 by 1 is equal to x2. Okay, so this is the left side, this is the right side. The left side portion is indicates the RLVP, relative lowering of vapor pressure. Now what is the definition for the lowering of vapor pressure? So divide by is nothing but ratio, the ratio దేనికి రేషియో, the ratio to the, ఇక్కడ ఏమవుతుంది, సాల్వెంట్ ఎక్కువ మైనస్ తక్కువ, lowering of the vapor pressure, the ratio to the lowering of vapor pressure to the, ఇదేమిది, lowering of the ratio to the lowering of vapor pressure of solutions to the vapor pressure of the pure solvent, vapor pressure of the pure solvent is called as an RLVP. So again I am repeating, what is my RLVP, the ratio to the lowering of vapor pressure to the vapor pressure of the pure solvent is called as an RLVP. This is called relative lowering of vapor pressure of a solution. Okay, so ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ డయాగ్రామ్ మన ప్లేస్ లేదు కాబట్టి దీని కంటిన్యూషన్ ఇక్కడ. సో హియర్ P01 is the, what is the P01? P01 is the vapor pressure of pure solvent, vapor pressure of pure solvent. So what is my P1? P1 is the vapor pressure of solution. X2 is the mole fraction of solute, mole fraction of the non-volatile solute. So here I can write this equation again, P01 minus P1 is equal to P01, that is equal to, what is my mole fraction, solute కావాలా, what is the mole fraction of solute, number of moles of solute by number of moles of solvent plus number of moles of the solute. So in the place of x2 we can write here, that means n2 by n1 plus n2. So nana ikkada p0 equation raste, p01 minus p1 by p01 is equal to n2 by n1 plus n2. ఏమిది, x2 mole fraction of the solvent, sorry, mole fraction of the solute is equal to n2 by n1 plus n2. సో మనకు ఆల్రెడీ తెలుసు, సొల్యూషన్లో సాల్వెంట్ అనేది మోల్స్ ఎక్కువ, సొల్యూట్ అనేది చాలా తక్కువ. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈస్ వెరీ వెరీ మచ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 రూపీస్ ఉందనుకోండి, దాంట్లో 10 రూపీస్ ఎవరైనా అడిగారు అనుకోండి, 1000లో 10 రూపీస్ అనేది నెగ్లిజిబుల్, చాలా తక్కువ అమౌంట్, అంతే కదా. అదేవిధంగా సొల్యూషన్లో కూడా సాల్వెంట్ అనేది ఎక్కువ, సొల్యూట్ అనేది తక్కువ. అంటే సాల్వెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నగా తక్కువగా ఉండే సొల్యూట్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చా లేదా అంటే వీ కెన్ నెగ్లెక్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్. దెన్ the equation becomes here, P01 P1 by P01 is equal to, we can write here n2 by, so neglect n1, the formula, so neglect number of moles of solvent, sorry, number of moles of solute is very much less than solvent, solute kada kabatti n1. So the formula again become here, P01 minus P1 by P01 is equal to number of moles of solute by number of moles of the solvent.
ఓకేనా. సో ఇక్కడ తుడివేస్తున్నాను అన్న, దీని కంటిన్యూషన్ రాస్తాను ఇక్కడ. సో మనకు తెలుసు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏమి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే W2 బై M2. సిమిలర్లీ M1 అంటే కూడా అంతే కదా, W1 బై M2 M1. సో సబ్స్టిట్యూట్ చేయనప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, P01 మైనస్ P1 బై P01 ఈజ్ ఈక్వల్ టు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ N2 వీ కెన్ రైట్ హియర్ W2 బై M2. ఇన్ ద ప్లేస్ ఆఫ్ N1 వీ కెన్ రైట్ W1 బై M1. సో కాబట్టి దిస్ విల్ బికమ్ హియర్ M1 బై W1, M1 by W1. If you want to calculate the molar mass of the non-volatile solute, M2 కావాలనుకోండి. సో M2 ఇలా పంపించినప్పుడు ఫార్ములా ఏమవుతుంది, M2 is equal to W2 into M1. P01 ఇవ్వకపోతే న్యూమరేటర్లోకి వెళ్తుంది కాబట్టి P01 by ఇది డినామినేటర్లో వస్తుంది కాబట్టి P01 minus P1. So this is the formula for the calculation of molar mass of the non-volatile solute. Not only the molar mass of the non-volatile solute, we can also measure the molar mass of the solvent, weight of the non-volatile solute, and vapor pressure of the pure solvent, and vapor pressure of the solution. So according to the formula, we can change this formula. Okay, so this is about RLVP, first property. Okay, Nana? I think మీకు అర్థమైంది అనుకుంటున్నా. The next topic I am going to discuss here in the colligative property, that is elevation in boiling point. Second property, elevation in boiling point. Okay, so again same thing. So this is a beaker, so this is a solvent, pure solvent. That's vapor pressure is P01. అంతే కదా. సో ఇక బాయిలింగ్ పాయింట్ చెప్తున్నాం కాబట్టి the place of P1 I'm writing here T0. T is the temperature, boiling point temperature. Boiling temperature of pure solvent. To this I'm adding here again a non-volatile solute. A non-volatile solute. For this temperature here I am writing మామూలుగా here P1 అని. The place of P1 I am writing here TV. Okay. So boiling temperature of non-volatile solute, boiling temperature of pure solvent. Okay. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫికల్ లాగా చెప్తా చూడండి. ఇది గ్రాఫ్, ఇది x axis, ఇది y axis. On the x axis I am taking here temperature, on y axis I am taking here vapor pressure. So let us consider this is a curve for solvent. This solvent సంబంధించిన కర్వ్ అనుకోండి. ఓకేనా. సో సాల్వెంట్ కి ఎక్కువగానే ఉంటుంది. సాల్వెంట్ ప్రెజర్ ఇది TB, T0B. ఇప్పుడు నాన్ వోల్టేజ్ సొల్యూట్ తగ్గిన తర్వాత వేపర్ ప్రెజర్ అనేది ఏమవుతుంది, సొల్యూషన్ కి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇఫ్ యు వాంట్ టు ఇంక్రీజ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్, what we need to do? We need to increase the temperature. When we increase the temperature, the vapor pressure of the solution will be equal to the vapor pressure of the solvent at particular point. For example, let us consider this is the boiling temperature of pure solvent. Let us consider this is the boiling temperature of solution. Okay. సో ఈ గ్రాఫ్ లో ప్యూర్ సాల్వెంట్ ఉంది కాబట్టి దీని బాయిలింగ్ టెంపరేచర్ ఇలా ఉంది అనుకోండి. ఈ టెంపరేచర్ T0B అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే when we add the non-volatile solute, the vapor pressure will be decreases. డిక్రీజ్ అవుతా ఉంది. ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీనికి ఈక్వల్ చేయాలి అంటే we have to increase the vapor pressure.
How to increase the vapor pressure? We have to increase the temperature. We have to increase the temperature. So ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంటామో నాన్ వోల్టైల్ సొల్యూట్ ఉన్న సొల్యూషన్ యొక్క ప్రెజర్ ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెజర్ రెండు ఒకనొక టైంలో ఈక్వల్ అనేది అవుతాయి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ హియర్ టెంపరేచర్ we can represent here delta TB. Okay, అంటే so here the vapor pressure of the solution is increases. ఎప్పుడు when the temperature is increases, temperature ను increase అవుతా అంటే vapor pressure of solution is increase అవుతుంది. That is called as an elevation. Elevation means there is an increase in the temperature of the solution when a non-volatile solute is added to increase the vapor pressure of a solution. Okay, so that is here delta TB. We can write change in boiling temperature. అప్పుడే చెప్పా కదా RLVP లో మాదిరే ఎక్కువ మైనస్ తక్కువ. ఇప్పుడు దేనికి ఎక్కువ ఉంది టెంపరేచర్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. దట్ మీన్స్ TB మైనస్ బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. సో డెల్టా TB is equal to boiling temperature of solution minus boiling temperature of the pure solvent. Okay, so normally delta TB for dilute solutions, the solute కలుపుతున్నాం కదా కరుగుతూ ఉంది. For dilute solutions the elevation in boiling point, okay, we can write here, is directly proportional to molality of a solution. Directly proportional to molality of a solution. That means in the place of proportionality constant we can write delta TB is equal to Kb into molality. What is the symbol for molality? Small m. So here Kb is nothing but ebullioscopic constant. Ebullioscopic constant. What is my ebullioscopic constant? So we are measuring elevation in boiling point of a solution with 1 molar solution, molality 1 molar solution తో మనం మెజర్ చేస్తున్నాం. That's why it is called as an ebullioscopic constant. So in board examination it is very important 2 marks question. What is meant by ebullioscopic constant means if the elevation in boiling point is measured or observed in 1 molar concentration of the solution is always called as an ebullioscopic constant. Okay, so then what are the units for Kb? If you want to write units for Kb, Kb is equal to LRH formula delta TB by molality. TB అంటే change in temperature కదా, temperature units ఏమి Kelvin by molality. Molality is nothing but formula మనకు తెలుసు already. Molality is equal to weight by gram molecular weight into 1000 by weight of solvent in grams. గ్రామ్స్ లో రాస్తే అప్పుడు వెయిట్ ఇదంతా మోల్సే కదా, వెయిట్ బై గ్రామ్ వెయిట్ అంటే మోల్సే. అంటే మోల్స్ పైకి పోతే ఏమవుతుంది? ఆ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి మోల్ ఇన్వర్స్ అవుతుంది. అండ్ గ్రామ్స్ కింద ఉంది. ఓకేనా, ఆల్రెడీ దీని డినామినేటర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? గ్రామ్. ఓకేనా, ఇదంతా నెంబర్ ఆఫ్ మోల్స్, వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ కాబట్టి గ్రామ్ ఇన్వర్స్, గ్రామ్ అవుతుంది. సో కెల్విన్, మోల్ ఇన్వర్స్, గ్రామ్ are the units for ebullioscopic constant. సరే, ఇప్పుడు దీని గురించి వస్తే what is meant by, ఇప్పుడు now what is the definition for elevation boiling point? There is a increase of the temperature, the vapor pressure of the solution is decreases. Sorry, vapor pressure of solution will be increases. The point is called as an elevation in boiling point. ఏ టెంపరేచర్ దగ్గర అయితే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ as an elevation in boiling point of a solution. Okay, so this formula we can write here delta TB is equal to K into molality. In the place of molality what we can write formula? Weight of solute, that means W2 by molecular weight M2 into 1000 by weight of solvent in grams. If you want to calculate the molar mass of the solute, this formula become M2 is equal to M రాయొచ్చు మనం. డెల్టా TB కిందకు వస్తుంది అంటే K into W2 into 1000 by delta TB into W1, or we can also write M2 is equal to
K into W2 into 1000 by, what is my delta TB? Delta TB is nothing but boiling temperature of solution minus boiling temperature of the solvent. That's why TB minus T naught B. Okay. So this is the formula for the calculation of molar mass of non-volatile solute. Not only molar mass of non-volatile solute, we can also calculate the weight of solvent, change in the temperature, boiling temperature, and also we can able to calculate ebullioscopic constant also. Okay. So this is about elevation in the boiling point. Okay. Sorry. The next topic, next property, corrugative property is depression in freezing point. In the property itself, it was showing depression. What is meant by depression? Lowering. What lowering here? Depression in freezing point. Freezing point means temperature. Depression in freezing point of a solution is temperature. Okay. For understanding, I am writing again graph here. On x-axis I am taking temperature. On y-axis I am taking here vapor pressure. So a depression in freezing point means we have to freeze the solvent and the solution. For the freezing, what we have to do? We have to decrease the temperature. We have to decrease the temperature. Let us consider this is a curve. This is about only solvent. This solvent. I am decreasing the temperature. At particular temperature, let us consider this is the temperature at which the freezing point will be started. So this is the freezing temperature. I can write here freezing temperature for the solvent means I can write here TF, freezing temperature of the pure solvent. So I can write here TF naught. Okay. To this, when we add non-volatile solute, the vapor pressure will be decreases. It's already know. If you want to freeze this solution, దీన్ని కూడా మనం ఫ్రీజ్ చేయాలనుకోండి, సాల్వెంట్కి ఎక్కువగా ఉంది ఫ్రీజింగ్ టెంపరేచర్, సొల్యూషన్కి తక్కువ ఉంటుంది. ఇప్పుడు సొల్యూషన్ యొక్క ప్రెజర్, సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ టెంపరేచర్ ఫ్రీజ్ చేయాలి అనుకోండి, వీ హ్యావ్ టు ఈక్వలైజ్ ద ప్రెజర్ ఆఫ్ ది సాల్వెంట్, వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే ఎంతవరకు తగ్గించాలా ఈ సొల్యూషన్ ఫ్రీజ్ అవ్వాలి అంటే, వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ కి ఎంత ఈక్వల్ అవుతుందో వీ హ్యావ్ టు డిక్రీజ్ దట్ పర్టికులర్ టెంపరేచర్. దెన్ ఓన్లీ సొల్యూషన్ విల్ బికమ్ ఫ్రీజ్. ఓకే, అర్థం అవుతుందా? ఇక్కడ సాల్వెంట్ అన్న ఇది వాటర్ టెంపరేచర్ తగ్గిస్తూ వస్తున్నాం, లోయరింగ్ ఆఫ్ టెంపరేచర్. లెట్ us కన్సిడర్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది అనుకోండి, ఫ్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ ని టెంపరేచర్ అంటారు, అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్ T0F. ఓకేనా? సో ఇప్పుడు దీనికి నాన్ వోల్టేజ్ సొల్యూట్ కలిపా. నాన్ వోల్టేజ్ సొల్యూట్ కలిపితే నార్మలీ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ఆర్ ద సొల్యూషన్ హ్యాస్ టు బి ఫ్రీజ్. ఇది ఫ్రీజ్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు సొల్యూషన్ ని ఫ్రీజ్ చేయాలి, సాలిడ్ గా మార్చాలి అంటే ఏం చేయాలా? ఈ సాల్వెంట్ కంటే సొల్యూట్ కలిపిన తర్వాత వేపర్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వలైజ్ ద వేపర్ ప్రెషర్ ఈస్ ఈక్వల్ టు ది సాల్వెంట్. అంటే వీ హ్యావ్ టు డిక్రీజ్ ద మోర్ అండ్ మోర్ టెంపరేచర్. సో మోర్ లెట్ us దిస్ అ పాయింట్, దిస్ అ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్, ఇక్కడ ఇంత తగ్గించిన తర్వాత దిస్ అ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకేనా? అంటే సాల్వెంట్కి ఎక్కువగా ఉంటుంది ఫ్రీజింగ్ టెంపరేచర్, అంటే తక్కువ టెంపరేచర్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇట్ వాస్ గోయింగ్ టు బి ఫ్రీజ్. When we non-volatile solute is added, that water
vapor pressure is decreases. That means the freezing temperature, for the freezing of that solution, we have to decrease a more and more temperature. ఇప్పుడు ఇక్కడ ఫ్రీజ్ అయింది, అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేనికి ఎక్కువ అని? సో ఫర్ ది సాల్వెంట్ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఈస్ మోర్, for the solution freezing temperature is more, temperature is less. That's why we can say that depression. Depression means the lowering of freezing temperature of the solution compared to the freezing temperature of pure solvent when non-volatile solute is added. This is called depression in freezing point. Okay, so depression freezing point, I can write here delta change in delta TF is equal to, what is the change here? ఎక్కువ మైనస్ తక్కువ, ఏది ఎక్కువ ఉంది? సాల్వెంట్ కి ఎక్కువగా ఉంది. సో ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ సాల్వెంట్ మైనస్ freezing temperature of the solution. Okay, so we all know that for this also dilute solution. For dilute solution, depression freezing temperature is also directly proportional to molality. We all know that delta TP is TF is equal to directly proportionality, we can write here KF into molarity. In the previous topic, in the elevation boiling point, KB is nothing but ebullioscopic constant. Here KF is nothing but cryoscopic constant. What is my cryoscopic constant? If we measure, observe the depression freezing point in 1 molar concentration of the solution is always termed as an cryoscopic constant. Okay, so units are also same in the last topic. So we all know that delta TF is equal to KF into, what is the molarity formula? Weight of solute by molar mass of solute into 1000 by weight of the solvent. If you want to calculate the molar mass of the solute here, non-volatile solute, then the formula become M2 is equal to KF into W2 into 1000 by delta TF into W1. Okay, so this is the formula for the calculation of cryoscopic constant and weight of the solvent, molar mass of the solute, weight of the solute and weight of the solvent, and change in the freezing temperature or depression freezing temperature. Okay, so this is about another important property, depression in freezing point. Okay, I hope మీకు అర్థమైంది అనుకుంటున్నాను. The next class I am going to discuss about one more important colligative property is osmotic pressure. Thank you.